హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ యాటిట్యూడ్ పార్ట్ 24. అర్థం కానట్లుగా చూస్తూ ఉన్న నేత్రాన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. తొందరగా వచ్చేస్తాను, మిస్ యూ అంటూ చెప్పి ఆ ఊహించిన చేతికి నేత్ర స్టన్ అయిపోయి నిలబడితే, టేకేర్ అమ్మా, నువ్వు పిల్లలు జాగ్రత్త అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రిషి. రిషి వెళ్ళిన కాసేపటికి గాని తేరుకోదు నేత్ర. రిషి ఇచ్చిన షాక్ నుండి వెళ్ళి బెడ్ మీద కూర్చుని ఆలోచిస్తుంది. రిషి ఏం చేశాడో గుర్తు తెచ్చుకుంటూ. ఇంతలో మా అమ్మ అని అనుకుంటూ పిల్లలు లేవడంతో, బంగారాలు నేను ఇక్కడే ఉన్నాను, పడుకోండి కాసేపు అని మళ్ళీ నిద్రపుచ్చుతుంది జో కొడుతూ ఇద్దరిని. మెల్లగా ఇద్దరు మళ్ళీ నిద్రలోకి జారుకుంటే నేత్ర వాళ్ళని చూస్తూ రిషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో తన ఫోన్ కి మెసేజ్ నోటిఫికేషన్ రావటంతో అది ఓపెన్ చేయగానే అందులో అన్నోన్ నెంబర్ నుంచి ఈ విధంగా ఉంటుంది మెసేజ్. నా గురించి ఆలోచించింది చాలే గాని ఫ్రెష్ అయ్యి టిఫిన్ చెయ్యమ్మా, పిల్లల్ని మిస్ అవుతున్నాను అని అని ఉంటుంది అందులో. ఈ నెంబర్ ఎవరిదబ్బా అని ఆలోచించిన నేత్రకి అది రిషిదే అని అర్థమవుతూ ఉంటే, ఏంటి నా నెంబర్ ఎలా ఈయనకి తెలిసిందబ్బా అని నేత్ర ఆలోచిస్తూ ఉండగానే ఇంకో మెసేజ్ వస్తుంది, టింగ్ టింగ్ అంటూ. ఏంటా అని చూసేసరికి, ఏంటమా నా దగ్గరికి నీ నెంబర్ ఎలా వచ్చింది అని ఆ చిట్టి బ్రెయిన్ ని కష్టపెడుతున్నావా? తొందరగా టిఫిన్ చేసి రెస్ట్ తీసుకో, మిస్ యూ అని పెట్టగానే ఆ మెసేజ్ ని చూస్తూ కళ్ళు పత్తి కాయలంత చేసుకుని టెన్షన్ గా ఫోన్ ని పక్కనే పెట్టేస్తుంది నేత్ర. ఒకసారి కిందకి వెళ్ళి సామ్రాజ్యం గారికి హెల్ప్ చేద్దామని వెళ్ళేసరికి ఆవిడ పని వాళ్ళ హెల్ప్ తో టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అత్తయ్య, నేనేమైనా సహాయం చేయనా అని నేత్ర అడగగానే, ఎందుకమ్మి నీకు ఈ పనులు, పిల్లలతో ఏమైనా తక్కువ పని ఉంటుందా ఏంటి అని అనగానే, పర్వాలేదు అత్తయ్య చేస్తాను అంటుంది నేత్ర. నేత్ర అంతలా అడిగింది కాబట్టి అత్తగారికి కోడలు చేతి వంట రుచి చూడాలి అనిపించి, సర్లే అమ్మి నీ చేతితో ఏదైనా స్వీట్ చేయంటారు. స్వీటా అని ఆలోచించి, పాయసం చేస్తాను అత్తయ్య అంటుంది నేత్ర. సరే శివపార్వతి, అమ్మాయికి పాలు, బెల్లం, చక్కెర, సేమియాలు, సగ్గుబియ్యం ఇవ్వు అంటారు. ఆవిడ ఇవ్వగానే నేత్ర చీర చెంగు నడుం దగ్గర దోపి, ఆస్ట్రేలియాలో కూడా ఎప్పుడైనా సెలవప్పుడు తనే వంట చేయటంతో ఈజీగా చేసేస్తుంది పాయసం. నేత్రని చూస్తే అసలు ఏ పని రాదు అనుకున్న సామ్రాజ్యం గారు నేత్ర చేతి వంటకి ఫ్లాట్ అయిపోతే, కొట్టేసిందిగా అక్కయ్య దగ్గర మార్కులు, ఇంకెవరూ విడదీయలేరు వీళ్ళని అని శివపార్వతి చూస్తుంది. పాయసం బౌల్స్ అందరికీ టిఫిన్ చేసిన తర్వాత అందిస్తే చాలా ఇష్టంగా తింటారు అందరూ కూడా. మమ్మ, ఇట్స్ సో టేస్టీ, వావ్ ఎప్పట్లాగానే అంటారు ఆర్య ఆద్య పాయసం ఫస్ట్ స్పూన్ నోట్లో పెట్టుకోగానే. అది మీ అమ్మ చేయలేదురా, నేనే చేశాను అంటారు సామ్రాజ్యం గారు సరదాగా. నోవే నాని, ఇది మమ్మనే చేసింది అంటారు ఆర్య ఆద్య ఒకేసారి. ఇక నోటి మీద చెయ్యి వేసుకుని, ఎలా చెప్పగలిగారు అని ఆవిడ అడిగితే, మా అమ్మ కుక్ చేసిన డిషెస్ ఈజీగా తెలిసిపోతాయి, మై మమ్మ కుక్స్ విత్ స్పెషల్ లవ్, సో ఇట్స్ బికమ్ మోర్ టేస్టీ అంటారు పాయసం బౌల్ ని ఖాళీ చేస్తూ. వాళ్ళని చూసి రిషికి పాయసం ఎంత ఇష్టమో గుర్తొచ్చి, రిషికి పాయసం చాలా ఇష్టం అంటారు బెంగగా సామ్రాజ్యం గారు. సామ్రాజ్యం గారి బాధని అర్థం చేసుకున్న వీరేంద్రారెడ్డి గారు ఆవిడ వైపుకు చూసి, రాజ్యం 4 దినాలాగి మనం వెళ్తాం కదా, ఇంకా బాధ దేనికి అంటారు. ఇక వెంటనే సామ్రాజ్యం గారి మొహంలో సంతోషం. అమ్మా, టీవీ పెడితే అన్నయ్య కనిపిస్తాడు కదా, ఇంకెందుకు బెంగ అంటుంది ప్రియ. మమ్మ, డాడీ ఎక్కడికి వెళ్లారో మాకు చెప్పకుండా అని ఆర్య ఆద్య అడిగిన ప్రశ్నలకి ఏం తెలుసని చెప్తుంది నేత్ర. అది అది అంటూ ఉంటే, నేత్ర నువ్వు తినమ్మా అని బౌలిస్తారు సామ్రాజ్యం గారు. అక్కడ నేత్రాన్ని సామ్రాజ్యం గారిని చూసిన రాగినికి కోపం నశాలానికి చేరితే, తారా మాత్రం త్వరగా రూమ్ కి వెళ్లి రిషి మూవీ చూడాలి అనుకుంటుంది. చుట్టూ ఒక మనిషి జాడ కూడా తెలియకుండా ఓన్లీ సముద్ర అలలు ఓరెత్తిస్తూ ఉంటే, అది లయబద్ధంగా తన మదిని సంగీతంలో తాకి మీటుతూ ఉంటే, ఆ సంద్రంలో ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న అలలని చూస్తూ నిలబడతాడు బాల్కనీలో రిషి.
రోజు మాట్లాడే చూసే తన పతి అయినా ఈ రోజు ఆ గదిలోకి వెళ్ళడానికి తను కొంచెం బెరుకుగా ఉంటే చేతులు రెండు నలుపుకుంటూనే పాల గ్లాస్ పట్టుకుని చిన్నగా అడుగులు వేస్తుంది. కాలి అందెల శబ్దాన్ని రెట్టింపు చేస్తూ నేత్ర మళ్ళీ జాజులు తన చెల్లి మేని స్పర్శను పవనంలో కలిసి తనని తాకగానే దానిని ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకుంటాడు రిషి. బెరుకుగా చుట్టూ చూస్తూ కళ్ళు మాత్రమే పైకెత్తిన నేత్రకి అక్కడెక్కడా రిషి కనిపించకపోయేసరికి రూమ్ అంతా తల తిప్పకుండా కళ్ళు మాత్రమే తిప్పి చూస్తూ ఉంటుంది. తనలో ఉన్న బిడియమో లేక తొలి రాత్రి అంటే ఉన్న సహజ భయమో కాని నోటి మాట రాక ఉంటే గొడకలు మింగుతూ చూస్తుంది అలంకరించి ఉన్న బెడ్ ని. ఆ బెడ్ మధ్యలో RN అని ఆల్ఫాబెట్ రోజు పెటల్స్ తో లవ్ సింబల్ షేప్ లో అరేంజ్ చేసి చాలా అందంగా ఉంటుంది. వెళ్ళి ప్రేమగా ఒకసారి వాటిని చేతితో తడుముతూ అని పక్కన ఉన్న లెటర్ ని చూసి రిషి ప్రేమ తనకి దక్కినందుకు చాలా సంతోషిస్తుంది. అలా ఎంతసేపు చూసిందో గాని తెలియకపోతే ఇక తన చెలికాడు ఉనికి తనకి తెలియకుండా దోబూచలాడుతూ ఉంటే మెల్లగా అడుగులు వేస్తుంది బాల్కనీలోకి. టేబుల్ మీద పాల గ్లాస్ పెట్టి రిషి నిర్మలంగా ఉన్న ఆకాశాన్ని చూస్తూ అందులో ఉన్న చందమామ కంటే తన చెలి రూపం చక్కనేనిది అని చెప్తే ఆ రెయ్యి రారాజు అలిగినట్లుగా మబ్బులు చాటుకు వెళ్ళిపోతాడు. రిషి గారు అని పిలుస్తుంది నేత్ర. రిషి వెనక్కి వెళ్ళి రిషి ఏం చేస్తున్నాడో అర్థం అవ్వకపోగా నేత్రని తని ఎదురుగా తీసుకుని చూడు నేత్ర, నువ్వు ఆ చందమామ కన్నా అందంగా ఉన్నావని చెప్తూ ఉంటే ఎంత జలస్ ఫీల్ అవుతున్నాడో అని చెప్తాడు రిషి. రిషి గారు మీరేనా ఇలా మాట్లాడుతుంది అని అంటే నేనే అమ్మా అంటాడు. మీకు కవిత్వం కూడా వచ్చా అని అడిగితే లేదురా, కానీ నువ్వు చేసే ఈ మాయకి ఏదేదో చెప్పాలనిపిస్తుంది అంటూ నేత్రాన్ని ఆకాశం వైపుకి చూపిస్తూ వెనక నుండి తన మేను నుండి సహజంగా వచ్చే పరిమళం తనని నిలవనీయకుండా చేస్తూ ఉంటే ఊపిరి భారంగా పీలుస్తూ చెప్తాడు. అందమైన సీతాకోక చిలుక నేనుగా, నన్ను ఆకర్షించే పువ్వు నీవుగా, నీ అణువు నాకు మాత్రమే సొంతంగా, ఏలుకుంటా నిన్ను ఆపద మస్తకంగా, కరిగిపో నువ్వు నన్ను నీలో, దాగిపో నీవు నాలో, అడ్డు తెరలు మన మధ్య లేకపోగా, చిరు సిగ్గుని ఆభరణంగా, హంతులేని ప్రేమ అందించే ఉప్పినగా, మనిద్దరం ఒకటవుదాం, విడదీయలేనంతగా, పున్నమి వెన్నెల తెగ తొందర పెడుతుంది, నీ రాణిని ఏలుకో అని, సన్నాయి రాగం ప్రేరేపిస్తుంది, నీ ఊపిరితో జత కమ్మని, నా దేవేరి నన్ను ఏలుకోనిస్తావా నీ రాజ్యాన్ని, ఇద్దరం సమభాగాలుగా సుఖలోతుల్లో పయనం చేసి అలసిపోదామా, నాకు నీ గుండెల దగ్గర మేడనిస్తావా అని అంటే రిషి గారు మీకు మాత్రమే సొంతం నా తనువు అంటుంది నేత్ర. అమ్మా నా బంగారం నువ్వు అని స్మూత్ గా లిప్స్ ని టచ్ చేసి చెప్తూ ఉంటే రిషి బ్రీత్ లో వస్తున్న చేంజెస్ గమనించిన నేత్ర రిషి ప్రేమ ప్రవాహంలో కలవాలి, కలిసి సొలసిపోవాలి అనిపిస్తున్నా ఏదో బిడియం అడ్డుపడితే గుడకలు మింగుతూ రిషి గారు అంటుంది నేత్ర. నేత్ర, నీలో ఏదో మ్యాజిక్ ఉంది తెలుసా, అది నన్ను ఇలా మాయ చేస్తుంది. చూడు, నేను చూస్తే ఎన్ని పదాలు నీ అంత అందంగా వచ్చేస్తున్నాయో, యు ఆర్ సో స్పెషల్ టు మీరా అని రిషి చెప్తూ ఉంటే నాలోనా నేనా అంటుంది. అవునమ్మా అని తన చేతిని ఏ అచ్చదనలేని నడుం మీదకి తీసుకుని వెళ్ళి సుతహారంగా మీటుతాడు. వెంటనే కరెంట్ షాక్ కొట్టినట్లు నేత్ర బిగుసుకుపోతూ ఉంటే నేత్ర ఫీల్ ఫ్రీ అమ్మా అని నేత్రాన్ని అప్పుడు తన వైపుకు తిప్పుకుని అప్పుడు చూస్తాడు రిషి. నేత్ర నగు మోముని తెల్లని పట్టు చీరలో తల నిండా మల్లెలతో హెయిర్ లీవ్ చేసి ఉందేమో, దానిని చుట్టి మల్లెపూలు పెడితే ఆ సువాసన ఆ ప్రదేశం అంతా వ్యాపించి ఒక మంచి అనుభూతినైతే కలిగిస్తుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఇదంతా రిషి కల కూడా కావచ్చుగా, మరి చూద్దాం.